హాయ్ గైస్, ఈ వీడియో అయితే మేము న్యూ ఇయర్ రోజు వీడియో. ఆ రోజు అయితే మేము గుడికి వచ్చామని ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి అయితే ఒకళ్ళు మెసేజ్ చేశారు, ఈ గుడి ఎక్కడ ఉంది, ఈ గుడి పేరేంటి అని. ఈ గుడి అయితే జమ్మూలో ఉందండి. ఈ గుడిని అయితే ఆఫ్ శంభు మందిర్ అంటారు. మేము చాలాసార్లు వచ్చాము, చాలాసార్లు నా ఛానల్ నేమ్ కింద అయితే నేను అప్లోడ్ చేశాను. ఫస్ట్ అయితే గుడి పక్కనే ఉన్న షాప్లోనైతే దేవుడికి కావాల్సిన పూలదండ, ఇంకొచ్చేసి అందులో దీపాలు, ఇంకా పాలు, విడి పువ్వులు ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టించారండి. అదైతే తీసుకుని లోపలికి వచ్చేసి ఇంకో పాలైతే ఇలా లోటల్లో పోసుకొని ఫస్ట్ అయితే మంచిగా అమ్మవారికి ఇంకా గణపతికి అయితే అభిషేకం చేసాము. అందులో కొన్ని పాలు ఉంచేసి మళ్ళీ శివుడికి అయితే అభిషేకం చేయాలి. ఇక్కడ శివలింగం అయితే ఆఫే ఉంటుంది, అందుకని ఈ గుడికి ఆఫ్ శంభు మందిర్ అని పేరు వచ్చింది. మనమైతే ఓన్‌గా డైరెక్ట్‌గా అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ దేవుడికి. ఇక్కడ ఏ పూజారి ఇంకెవరు ఉండరండి. మన సొంతంగా ఇలా అయితే వచ్చి మనమే ఇట్లా అభిషేకం అయితే చేసుకోవచ్చు మంచిగా. ఇగో మేము గూడా ఎప్పుడొచ్చినా ఇలా పాలు ఇవన్నీ తీసుకొనొచ్చయితే మంచిగా ఇట్లా అభిషేకం అవన్నీ చేసుకుంటాము. మేమైతే ఇగ మంచిగా గణపతి దగ్గరైతే అభిషేకం చేసాము. అమ్మవారి దగ్గర కూడా. మేమెప్పుడు స్వెటర్‌లేసుకొని ఉండటం వల్ల నేనైతే ఈరోజు గాజులేసుకొని రావడం మర్చిపోయాను. ఇక్కడ అమ్మవారి దగ్గరున్న గాజులైతే చూసి మా వారు నాకేస్తున్నారు. బహుశా నేను అందుకే మర్చిపోయాననుకుంటా. ఫస్ట్ సంవత్సరం రోజు అమ్మవారి గాజులేసుకోవడం కోసమని. చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేను, మా వారు, మా పెద్ద పాప ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటుంటే మా చిన్న పాప అయితే వీడియో తీస్తుంది. చాలా తీసింది మంచిగా. తర్వాతొచ్చేసి గణపతి దగ్గర అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే శివుడి దగ్గరికొస్తున్నాము. శివుడి దగ్గర గూడా అంతేనండి. మంచిగా ఇక్కడ కూర్చొనైతే ఇట్లా అభిషేకం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తది. దేవుడికి ఇట్లా డైరెక్ట్‌గా మనం ఓన్ చేతులతో ఇలా చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తది గదా! ఆ విధంగా ఇక మంచిగా అయితే మేము ఇక్కడ దీపాలు ఎలిగిస్తున్నాను నేను. దీపాలు ఎలిగించిన తర్వాత మంచిగా అభిషేకం అయితే చేసుకున్నాము. ఇక ఈరోజైతే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. అప్పుడు ఎక్కువ జనం లేరు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచిగా పూజ జరిగిందనిపించింది. నాతో పాటు ఈరోజు మీ అందరికీ ఈ ఇయర్ సక్సెస్‌ఫుల్ ఇయర్‌గా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుడికి అభిషేకం చేసి అయితే కోరుకున్నాను. జమ్మూ సైడ్ అయితే కంపల్సరీ ఏ టెంపుల్‌కొచ్చినా అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు. ఇటు సైడ్ అలా పెడుతున్నారండి. కంపల్సరీ ఒక్క గుడికొచ్చినా చాలు అందరి దర్శనం అయిపోతది. ఇట్లా అందరి దేవుళ్ళనైతే ఇక్కడ ఉంచుతారు. మేమైతే మంచిగా దీపాలు ఎలిగించేసి శివుడికి అభిషేకం అవన్నీ చేసిన తర్వాత ఇక్కడున్న అందరి దేవుళ్ళకి గూడా దండం పెట్టుకొనైతే వచ్చేసాము. నేనిక్కడ దీపాలు ఎలిగిస్తుంటే మా చిన్న పాప అయితే వీడియో తీస్తుంది. నిజంగా మా చిన్న పాప అయితే చాలా అంటే చాలా బాగా వీడియో తీసింది. ఎప్పుడెళ్ళినా నేనింత డీటెయిల్‌గా అయితే పెట్టలేదు. ఎందుకంటే ఎప్పుడెళ్ళినా ఇట్లా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోకుండా వీడియో తీస్తే మా వారు అస్సలు ఊరుకోరు. ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకో, తర్వాత వీడియో తీసుకో అని చెప్పేసి అంటారు. అందుకని నేనైతే అంత డీటెయిల్‌గా తీయలేను. ఎప్పుడొచ్చినా మేము ఎర్లీ మార్నింగ్ వస్తాం కదా! చాలా అంటే చాలా మంది జనాలుంటారు. ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ రావడం వల్ల జనాలెవ్వరు లేరు. చాలా తక్కువగా జనాలున్నారు. చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది మాకు. మంచిగా ఇక్కడ అవన్నీ అయితే అభిషేకం చేస్తున్నారు దేవుడికి. మా వారు గూడా మంచిగా దండం పెట్టుకున్నారు. మేమందరం అయితే కలిసి మంచిగా దండం పెట్టుకొని ఇక్కడైతే సీతారాములని దర్శనం చేసుకోవడానికి వచ్చాం మంచిగా. చూసారా, జమ్మూ సైడ్ అయితే అసలు పూర్తిగా డ్రెస్సింగ్ స్టైల్ అంతా మారిపోతది. అంటే ఊలుకు సంబంధించిన క్లాత్, ఇంకా స్వెటర్‌లకు సంబంధించిన క్లాత్‌లయితే యూజ్ చేస్తారు చాలా మటికి. అలాగే ఇప్పుడైతే దేవుళ్ళకి కూడా సేమ్ అలాగే ఊలుకు సంబంధించిన క్లాత్‌తో అయితే డ్రెస్సులేశారు. చాలా అంటే చాలా ముద్దుగా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కృష్ణుడికి కూడా సేమ్ అలాగే ఏశారండి. రాధాకృష్ణులకు కూడా అలాగే ఏశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా ముద్దుగా, చాలా క్యూట్‌గా చాలా బావున్నాయి. మీరు గూడా చూడండి ఒకసారి. అలాగే మీరు గూడా దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి.
ఇంకొచ్చేసి తర్వాతయితే మేము ఫస్ట్ ఇటు రాగానే ఇక్కడైతే అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారి దగ్గరికైతే ఎళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసాము. ఇక్కడైతే అందరికన్నా ఫస్ట్ మెయిన్‌గా వైష్ణవి మాతని పూజిస్తారు కదా! అక్కడ ఉన్నదైతే వైష్ణవి మాత. ఇక్కడైతే శివుడు, పార్వతి ఉన్నారు. ఇలా అందరి దేవుళ్ళైతే కంపల్సరీ జమ్ములో ఉంటారు. ఇట్లా రౌండ్‌గా అందరి దేవుళ్ళని దర్శనం చేసుకొనొచ్చేసి, మళ్ళీ శివుడి దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ శివుడి దగ్గరైతే కాసేపు అలా కూర్చొని ఎళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఫస్ట్ మనకి పువ్వులు, ఇంకా పాలు అవన్నీ పెట్టిన ప్లేటయితే ఇక్కడే ఉండిపోయింది. అదైతే ఎళ్ళేటప్పుడు తీసుకొనెళ్తున్నాను. మళ్ళీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు ఆ ప్లేటయితే మళ్ళీ ఆ షాప్‌లో ఇచ్చేసి ఎళ్ళాలి. ఈ మందిర్ ఇదంతా అయితే చాలా అంటే చాలా బావుంటది. ఆహ్, చాలా పురాణ టెంపుల్‌లాగా అంటే పాతకాలపు టెంపుల్‌లాగా చాలా బావుంటది. ఒకసారి మీరు గూడా చూడండి. ఇక్కడ నందీశ్వరుడు చూసారా? చాలా అంటే చాలా పెద్ద నందీశ్వరుడు చాలా బావుంటది. ఇదైతే మా వారు ఒకసారి వీడియో తీశారు. ఎనక ఇదంతా చాలా బావుంటది ఇక్కడైతే. చూసారా? ఓకే ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.